వెల్కమ్ టు జనమాట. నేను మీ చంద్ర. ఈ రోజు ఈనాడు వార్తాపత్రికలో ఏం వార్తలు రాశారు చూద్దాం. ఒకసారి ఈనాడు వార్తాపత్రికను చూసుకున్నట్లయితే 6 వరకు అరెస్ట్ చేయవద్దు అంటూ రాశారు. పిన్నెల రామకృష్ణారెడ్డికి హైకోర్టులో రక్షణ, కేదిరెడ్డి, పెద్దారెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, చింతమనేని ప్రభాకర్, జేసీ అస్మిత్ రెడ్డిలకు ఉపశమనం, 4 కంటే ఎక్కువ మందితో తిరగొద్దని హైకోర్టు షరతు, వారి కదలికలపై నిఘా ఉంచాలని ఈసీ పర్యవేక్షణలోనే పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. ఏదైతే ఎక్కడైతే అల్లర్లు జరిగాయో అల్లర్లకు సంబంధించిన నేతలకు హైకోర్టు ఊరటనిచ్చింది. ఎందుకంటే కౌంటింగ్ రోజు వాళ్ళు అక్కడ ఉండాలి, రాజ్యాంగం కల్పించిన హక్కు కాబట్టి దాన్ని ఉద్దేశించి ప్రధానంగా ఇచ్చారు. అయితే వాళ్ళు ఎటువంటి అల్లర్లకు పాల్పడకుండా చర్యలు తీసుకోవాలని ఈసీ దగ్గర ఉన్న పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా 4 కంటే ఎక్కువ మందితో వాళ్ళు తిరగొద్దని కూడా చెప్పింది. ఎవరైతే కేదిరెడ్డి, పెద్దారెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, చింతమనేని ప్రభాకర్, జేసీ అస్మిత్ రెడ్డిలకు ఉపశమనం కలిగించింది. వీళ్ళందరూ కలిసి ఖచ్చితంగా 4 కంటే ఎక్కువ మందితో తిరగకుండా ఉండాలి. అదేవిధంగా పిన్నెల రామకృష్ణారెడ్డికి హైకోర్టులో రక్షణ అంటూ రాసుకొచ్చారు. ఈవీఎం ధ్వంసం ఘటనలో ఏపీఓ సస్పెన్షన్ వేసినారు. పిన్నెలను అరెస్ట్ చేయాలంటే ఈసీ సీరియస్. ఆ దృశ్యాలు ఈసీ నుంచి బయటికి వెళ్ళలేదు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా. మరి ఆ దృశ్యాలు ఈసీ నుంచి బయటికి వెళ్ళకపోతే మరి ఆ దృశ్యాలను ఎవరిని పంపించారు? మరి ఖచ్చితంగా నారా లోకేష్ గారి చేతుల్లోకి ఎవరు పంపించారు? నారా లోకేష్ గారి చేతుల్లో కీలు బొమ్మగా ఎవరు మారారు? అంటే ఎన్నికల కమిషన్, టీడీపీ, జనసేన, బీజేపీ ఆదేశాల వరకు ఎన్నికల కమిషన్ ఎవరైతే ఎక్కడైతే ట్రాన్స్ఫర్లు జరిగాయో ఆ ట్రాన్స్ఫర్లు జరిగిన చోటే పెద్ద ఎత్తున అల్లర్లు జరిగాయి. దీనికి ప్రధాన కారణం ఏంది? ఎన్నికల సంఘం కన్సర్న్లోనే ఇవన్నీ జరిగాయని అనుకోవచ్చా? మరి నిజంగా ఆ వీడియో ఎవరు రిలీజ్ చేశారు? ఇప్పటి వరకు ఎందుకు బయట పెట్టలేకపోయారు? మరి ఇదే ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఖచ్చితంగా ఎవరైతే అల్లర్లకు పాల్పడారో అల్లర్లకు పాల్పడిన వారికి శిక్ష పడే విధంగా చేయాలి. అంతేకాకుండా ఈ వీడియో ఎవరైతే నారా లోకేష్ గారికి పంపించారో నారా లోకేష్ గారికి పంపించిన వీడియోని ఖచ్చితంగా ఎవరు పంపించారు, ఎందుకు పంపించారు అనేది కూడా రిలీజ్ చేయాలి. మరి ఆ వీడియో ఫేకా నిజం అనేది కూడా తెలియాల్సింది. మరి నారా లోకేష్ గారు విడుదల చేశారంటే ఆ వీడియోపై చాలా అనుమానాలు రేకెత్తిస్తాయి. అదే ఎన్నికల కమిషన్ రిలీజ్ చేసింటే ఎటువంటి అనుమానాలు ఉండేటివి కాదు. మరి ఆ క్లిప్పింగ్ మాత్రమే రిలీజ్ చేసిన వీళ్ళు మరి ఆ క్లిప్పింగ్ వెనక ముందు ఏం జరిగిందో కూడా రిలీజ్ చేయకుండా మీకు కేవలం ఆ క్లిప్పింగ్ మాత్రమే రిలీజ్ చేసి పైచాచిక ఆనందం ఎందుకు పొందుతున్నాయి? మరి ఎన్నికల కమిషన్ ఖచ్చితంగా వీటిపై చర్యలు తీసుకొని ఖచ్చితంగా ఆ వీడియో రిలీజ్ చేయడానికి ప్రధాన కారణం ఏంది? మరి ఆ వీడియో ఎన్నికల కమిషన్ రిలీజ్ చేయకుండా టీడీపీ యువ నాయకుడు నారా లోకేష్ గారు ఆ వీడియో ఎలా రిలీజ్ చేశారు? మరి ఇటువంటి అనేకమైన సందేహాలు బయటకు ఉత్పన్నమవుతున్నాయి. మరి ఉత్పన్నమయ్యే సందేహాలన్నింటినీ చెక్ పెట్టాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఎన్నికల సంఘానికి ఉంటుంది. మరి ఆ ఎన్నికల సంఘం ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. మరి ఆ వీడియో నారా లోకేష్ గారి చేతుల్లోకి ఎలా వెళ్ళింది? మరి నారా లోకేష్ గారి చేతుల్లోకి వెళ్ళి నారా లోకేష్ గారు రిలీజ్ చేయడంతో ఖచ్చితంగా వీటి గురించి ఏమనుకుంటున్నారంటే ఖచ్చితంగా ఎన్నికల సంఘమే ఖచ్చితంగా టీడీపీ, జనసేన, బీజేపీలతో కుమ్మక్కై ఇట్లాంటి పనులు చేసిందని చాలా విమర్శలు వస్తున్నాయి. ఆ విమర్శలన్నీ చెక్క పెట్టాలి, లేకుంటే ఇట్లాంటి అనుమానాలు చాలా దారితీస్తాయి. అదేవిధంగా ఆటవిక పాలన అరాచకాలు ఎన్నో పోలింగ్ రోజుకు ఆకృతాలపై వీడియోలు వెలుగులోకి, పిన్నెల్లి వీడియో బయటికి రావడంతో అంబాటి ఘటనలు మరిన్ని బహిర్గతం అలాంటి ఘటనలు మరిన్ని బహిర్గతం. పోలింగ్ రోజు ఆకృతులపై వీడియోల వెలుగులోకి, పిన్నెల్లి వీడియో బయటికి రావడంతో అలాంటి ఘటనలు మరిన్ని బహిర్గతం అంట. అలాంటి ఘటనలు మరిన్ని బహిర్గతం అంటే అవన్నీ చేసినవి టీడీపీ వాళ్ళు చేసిన ఘటనలు రాయకుండా కేవలం కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఏదేమైనప్పటికీ ఆటవిక పాలన అంటున్నారు. ఆటవిక పాలన, అభివృద్ధి పాలన, సంక్షేమ పాలన ప్రజలు చేస్తారు. ఇప్పుడు ఈనాడు వార్తాపత్రిక రాసినంత మాత్రాన్ని ఇది ఆటవిక పాలన కాదు. ఖచ్చితంగా ఈనాడు వార్తాపత్రిక ఎవరికి ఒత్తాసు పలికే విధంగా ఉందని ప్రజానికానికి అంతా తెలుసు. మరి ఈ రోజు ఈనాడు వార్తాపత్రికలు రాసినంత మాత్రం ఆటవిక పాలన అవుతుందా? మరి ఇదే చంద్రబాబు నాయుడు గారు అనేక సంక్షేమ పథకాలు హామీలు ఇచ్చి మరి 2000 పరుగులు ఎందుకు ఇవ్వలేకపోయారని ఎందుకు ఇదే ఈనాడు వార్తాపత్రిక ప్రశ్నించట్లేదు? ఇదే ఈనాడు వార్తాపత్రిక ఎందుకు గలమెత్తి రాయట్లేదు? అంటే వీళ్ళని ఎవరిని చంద్రబాబు నాయుడు గారు రక్షించడానికి ఈనాడు వార్తాపత్రిక పనిచేస్తుందా? ప్రజలకు నిజాలు తెలియజేయడానికి పనిచేస్తుందా? లేదంటే చంద్రబాబు నాయుడు గారికి ఒత్తాసు పలకడానికి పనిచేస్తుందా? ఆటవిక పాలన ఏది, సంక్షేమ పాలన ఏది, అభివృద్ధి పాలన ఏది తేల్చాల్సింది ప్రజలు. ఒక ఈనాడు వార్తాపత్రిక, లేదంటే ఒక సాక్షి వార్తాపత్రిక, లేదంటే ఇంకో ఆంధ్రజ్యోతి వార్తాపత్రిక, లేదంటే టీవీ ఛానల్స్, లేదంటే ఇంకో ఛానల్ తేల్చాల్సిన అవసరం లేదు. ఈరోజు ఏది ఆటవిక పాలన, ఏది అభివృద్ధి పాలన, ఏది సంక్షేమ పాలన అని తేల్చాల్సింది ఖచ్చితంగా ముమ్మాటికి ఖచ్చితంగా 100% తేల్చాల్సింది ఖచ్చితంగా ప్రజానీకం. ఆ ప్రజానీకం ఖచ్చితంగా తేల్చాలి. ఎవరికి సంక్షేమం అందింది, ఎవరికి అభివృద్ధి అందిందని చూడాలి. మరి ఇదే చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే ఆ సంక్షేమ పథకాలను ఆ రోజు ఎందుకు తీసుకోవాలి? ఒక సంక్షేమ పథకమైన నేను తీసుకొని వచ్చానని ఎందుకు చెప్పుకోలేకపోతున్నాడు ఈ రోజుకి? మరి ఇదే ఈనాడు వార్తాపత్రిక ఎందుకు ప్రశ్నించట్లేదు చంద్రబాబు నాయుడు గారిని? ఇదే ఈనాడు వార్తాపత్రిక టీడీపీ పార్టీని ఎందుకు ప్రశ్నించట్లేదు? అంటే వాళ్ళకు ఒత్తాసు పలకడానికి, వాళ్ళకు తానా అంటే తందా అనడానికి మాత్రమే ఉందనుకోవాలా? మరి ఇలాంటి ఆటవిక పాలన అనడం ఖచ్చితంగా చట్టవిరుద్ధం. ఎందుకంటే ఆటవిక పాలన, సంక్షేమ పాలన, అభివృద్ధి పాలన అన్నది నిర్ణయించింది ఒక ఈనాడు వార్తాపత్రిక, సాక్షి వార్తాపత్రిక కాదు, యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం. యావత్ ప్రజానీకం తీర్పును కూడా ఇచ్చేసారు. అయితే
ఫలితాలు వెలువడాల్సి ఉంది. అదే ఇంకో విషయంగా చూసుకున్నట్లయితే ఆగిన రవాణా శాఖ ఆన్లైన్ సేవలు అంటూ వార్త రాసుకొచ్చారు. 18 కోట్ల బకాయిలు చెల్లించకపోవడమే కారణం, క్లౌడ్ యాక్సెస్ నిలిపివేత, సర్వీస్ ప్రొవైడర్ ఈ ప్రగతి వెబ్సైట్ పనిచేయక వాహనదారులు ఇక్కట్లు. ఓ వ్యక్తి వేరొకరి వద్ద కారు కొనుగోలు చేశారు. రవాణా శాఖకు చెందిన ఈ ప్రగతి వెబ్సైట్ ద్వారా తన పేరిట రిజిస్ట్రేషన్ మార్చుకుంటున్నారు. ఇంతలో బుధవారం సాయంత్రం వెబ్సైట్ ఆగిపోయింది. గురువారం కూడా అదే పరిస్థితి. రవాణా శాఖ అధికారులను సంప్రదిస్తే సాంకేతిక సమస్య వచ్చిందని 4-5 రోజులు పడుతుందని చెప్పారు. కానీ అసలు విషయం అది కాదు. రవాణా శాఖ డేటా అంతా ఓటీఎస్ఐ అనే సంస్థకు చెందిన క్లౌడ్లో స్టోర్ అవుతుంది. అందుకు ఓటీఎస్కి రవాణా శాఖ ఏటా నిర్ణీత మొత్తం చెల్లించాల్సి 7.5గా సొమ్ము చెల్లించకపోవడంతో ఆ సంస్థ బుధవారం సాయంత్రం క్లౌడ్ స్టోరీతో యాక్సెస్ నిలిపివేసింది. దీంతో రవాణా శాఖకు చెందిన ఈ ప్రగతి వెబ్సైట్ కూడా నిలిచిపోయింది. ఈ వెబ్సైట్ నిర్వహణ కూడా సంస్థ చూస్తుంది. రెండింటికి కలిపి 7.5గా దాదాపు 18 కోట్ల వరకు బకాయిలు చెల్లించాలి. వాటిపై ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో సదరు సంస్థ నిలిచిపోయిందంటున్నారు. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు, సాంకేతిక సమస్యలతో క్రియ విక్రయాల అవస్థలు మధ్యాహ్నం 3:15 తర్వాత సేవల పునరుద్ధరణ చేశారంటూ రాశారు. అయితే కాసేపు నిలిచిపోయిన సేవలు అని చెప్పేశారు. ఆయన రవాణా శాఖ ఆన్లైన్ సేవలు అని చేశారు. అయితే ఎట్టకేలకు రవాణా సేవలు 3 గంటల 10 నిమిషాలకు వీళ్ళే పునరుద్ధరించారని రాశారు. ఏదైతే వీళ్ళకి ఏదో ఒక ట్రయల్ అని చెప్పేసి రాశారు. నిజంగా అక్కడ ఒక చోట తప్పులు జరుగుతుంటే ఆ తప్పులను వేలెత్తి చూపాలి తప్పకుండా ఖచ్చితంగా. మరి ఇదే పరిస్థితి మిగిలిన వార్తాపత్రికలు ఎందుకు రాలేదని కూడా చూడాలి మనం. ఇంకో విషయం చూసుకున్నట్లయితే ఇక్కడ తీరానికి దూరంగా అల్పపీడనం తీవ్ర తుఫానుగా మారే అవకాశం, రాష్ట్రాలకు అప్రమత్తం చేసిన ఐఎండీ. ఏపీలో తేలికపాటి వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి తీరానికి దూరంగా అల్పపీడనం తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందన్న రాష్ట్రాలను అప్రమత్తం చేసిన ఐఎండీ. ఏపీలో తేలికపాటి వర్షాలు అంటున్నారు. 6వ దశ ఎన్నికల ప్రచారానికి తెర. రేపు 58 స్థానాల్లో పోలింగ్ అంట. 6వ దశ ఎన్నికల ప్రచారానికి తెరబడింది. రేపు 58 స్థానాలకు పోలింగ్. ఈ రోజు నిన్నటితో 6వ దశ పోలింగ్కి ఏదైతే ప్రచారం ఉందో ఆ ప్రచారానికి తెరపడింది. మిగిలిన 58 స్థానాలకు రేపు పోలింగ్ జరగనున్నది. ఏదైతే 7వ విడత జూన్ 1వ తేదీ జరుగుతుందో జూన్ 1వ తేదీకి మొత్తం ఎన్నికల తతంగం అంతా పూర్తవుతుంది. జూన్ 1వ తేదీ సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ అవుతాయి. జూన్ 4వ తేదీ ఫలితాలు రిలీజ్ అవుతాయి. మధ్యాహ్నం 12 గంటలకల్లా ప్రధానమంత్రి ఎవరు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరు అని తెలిసిపోతుంది. అయితే 6వ తేదీ ఈ రోజు 6వ దశ ఎన్నికల ప్రచారానికి అయితే తెరపడిందని చూస్తున్నారు. సరికొత్త గరిష్ఠులకు సూచనలు. బీఎస్ఐ 75,418, ఎస్ఐ 22,908, ముందు పర్ల సంపద 420 కోట్ల కంట. దిగి వస్తున్న పుత్తిడి ధర 10 గ్రామాల వెలిమి బంగారం 74,000, కిలో వెండి 92,000. దిగి వస్తున్న బంగారం వెండి ధరలు అంటూ రాసుకొచ్చారు. 10 గ్రాముల బంగారం 74,000, కిలో వెండి 92,000 అని చెప్పుకొస్తున్నారు. ఇది వార్త. ఇంకోటి అయిన వారికి భూములు అధేరం అంటూ వార్త రాసుకొచ్చారు. ఏకపక్షంగా భూ రికార్డుల్లో అది వివరాలు తారుమారు. రెవెన్యూ వ్యవహారాల్లో వైకాపా నేతల జోక్యం, అక్రమంగా ప్రభుత్వ భూముల కైకారం అంటూ వార్త రాసుకొచ్చారు. అయిన వారికి భూములు పదేరం. ఏకపక్షంగా భూ రికార్డుల వివరాలు తారుమారు. రెవెన్యూ వ్యవహారాల్లో వైకాపా నేతల జోక్యం, అక్రమంగా ప్రభుత్వ భూముల కైకారం. వైకాపా నేతల జోక్యంతో భూముల రికార్డుల్లో తారుమారయ్యే. రెవెన్యూ సిబ్బందిని బెదిరిస్తూ ప్రలోభాలకు గురి చేస్తూ తమకు అనుకూలంగా రికార్డులను మార్చేసుకుంటున్నారని ఇదే అదునుగా పలువురు రెవెన్యూ అధికారులు ఏకపక్షంగా ప్రభుత్వ భూమిని ప్రైవేట్ వ్యక్తులకు డీకే పట్టాల రూపంలో దారదత్తం చేస్తున్నారు. కుటుంబ సభ్యుల పేర్లతోనే రాసేసుకుంటున్నారు. భూ యాజమాన్యం నిర్దిన విస్తరణ సర్వే నెంబర్లకు ప్రజానికంగా తీసుకునే వెబ్లాండ్లో ఉండే వివరాలను బ్యాంకుల రుణాలు ఎక్కువ మొత్తంలో పొందేందుకు వీలుగా కూడా మార్చేస్తుండగా గమనగరం. ఏదైతే ప్రభుత్వ భూములు డిహెడ్ పట్టాలు ఉన్నారో ఆ డిహెడ్ పట్టాలు వైకాపా నేతలు కట్టబెడుతున్నారని రాస్తున్నారు. మరి నిజంగా వైకాపా నేతలకు కట్టబెడుతుంటే ఎక్కడ భూమి ఎవరికి కట్టబెట్టారు అనేది రాయాలి. పేర్లు రాయకుండా కేవలం ఇలాంటి వార్త రాయడం ఎంతవరకు సభము? ఖచ్చితంగా పేర్లు రాసి పలానా వ్యక్తి చంద్ర అనే వ్యక్తికి ఇంత భూమి కట్టబెట్టింది ప్రభుత్వం డీకే పట్ట రూపంలో అని రాసింటే బాగుంటుంది. అలా రాయకుండా కేవలం వైకాపా నేతలకు రెవెన్యూ అధికారులు ప్రభుత్వ భూమి కట్టబెడుతున్నారనేది ఎంతవరకు సభవు? ఖచ్చితంగా ఎవరికి కట్టబెట్టారు, ఎక్కడ కట్టబెట్టారు అనేది రాయాలి కదా. ఎవరికి కట్టబెట్టారు, ఎక్కడ కట్టబెట్టారని రాయకుండా కేవలం కట్టబెట్టేస్తున్నారు డీకే పట్టాలు అంటున్నారు. మనం ఇక్కడ దాకా చదివాం. కానీ ఎక్కడ భూమి ఎక్కడ కట్టబెట్టారనేది కూడా రాయలేదు. అదేవిధంగా డిగ్రీ ప్రవేశాలు అస్తవ్యస్తమంటూ వార్త రాసుకొచ్చారు. ఇంటర్ ఫలితాలు విడుదల 40 రోజులు, కౌన్సిలింగ్ పై రాని స్పష్టత. ఇంటర్ ఫలితాలు రిలీజ్ అయిన 40 రోజులైనా కూడా డిగ్రీ ప్రవేశాలకు అస్తవ్యస్తంగా ఉన్నాయని చెప్తున్నారు. అయితే కౌన్సిలింగ్ పై రాని స్పష్టత. రాష్ట్రంలో డిగ్రీ ప్రవేశాలు నిర్వహించడంలో ఉన్నత విద్యామండలి తీవ్ర జోక్యం చేస్తుంది. ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల 40 రోజులు పూర్తయిన ఇంతవరకు షెడ్యూల్ ఇవ్వలేదు. పక్కనున్న తెలంగాణలో డిగ్రీ 3 విడతల ప్రవేశాలకు షెడ్యూల్ విడుదల చేసి మొదటి విడత ప్రక్రియ కొనసాగుతుంది. ఏపీలో ఇంకా ప్రైవేట్ కళాశాలకు అనుబంధ గుర్తింపు చేయలేదు. మరోవైపు కొత్త కళాశాల ఏర్పాటుకు 53 యాజమాన్యాలు దరఖాస్తు చేసుకున్నాయి.
ఇంతవరకు ఈ దరఖాస్తుల పరిశీలన పూర్తి కాలేదు. వీటికి 2024-2025 సంవత్సరంలోనే ప్రవేశాలు కల్పిస్తామని నోటిఫికేషన్లో ఉన్నత విద్యామండలి ప్రకటించింది. గమనగరం ప్రైవేట్ కళాశాలలో విశ్వవిద్యాలయాల నుంచి ఏటా అనుబంధ గుర్తింపు పొందే ప్రక్రియ ఆలస్యంగా సాగుతుంది. ఇది పూర్తి అయితేనే ప్రవేశాల కౌన్సిలింగ్ కళాశాల జాబితా వస్తుందంటున్నారు. అయితే ఇప్పటి వరకు డిగ్రీ ప్రవేశాలకు అస్తవ్యస్తమైతే ఉన్నత విద్యామండలి ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఏదైతే ఇప్పటికే ప్రైవేట్ కళాశాలలు ఉన్నో వాటికి ఏవి ఉంచాలి ఏవి తీసేయాలని ఇంకా నిర్ణయం చేయలేదు. అందులో దానికి తోడు ఏవైతే కొత్త కళాశాలకు ప్రవేశాలు వచ్చా అంటే కొత్త కళాశాలలు ఏర్పాటు చేయడానికి దాదాపు 50కి పైగా వచ్చే వాటికి కూడా ఖచ్చితంగా ఎటువంటి అనుమతి ఇవ్వలేదు. మరి ఈ అనుమతి ఇవ్వకపోవడాన్ని ఎంతవరకు ఆలస్యం చేస్తారు? అదే పక్కనున్న తెలంగాణలో ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులకు డిగ్రీ మొదటి విడత కౌన్సిలింగ్ జరుగుతుంది. మరి ఏపీలో ఇంత ఆలస్యం దేనికంటూ నిలదీస్తూ వార్త రాశారు. మరి ఉన్నత విద్యా మండలి ఏం చేస్తుంది అనేది కూడా మనం ప్రశ్నించాలి. ఎందుకంటే విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది కలగకూడదు. ఇప్పటికే విద్యా వ్యవస్థ ఇంకా కరోనా దెబ్బతో ఇప్పటికే గడిలో పడిన పరిస్థితి లేదు. మరి ఇంకా ఎప్పటికి గడిలో పడే పరిస్థితి వస్తుంది. మరి తెలంగాణలో కావచ్చు మిగిలిన రాష్ట్రాల్లో కావచ్చు ఇప్పటికే గడిలో పడింది. మరి ఏపీలో ఉన్న డిగ్రీ విద్యా వ్యవస్థ కావచ్చు మిగిలిన కోర్సులకు కావచ్చు ఇంకా ఇప్పటికీ కౌన్సిలింగ్ జరగలేదు. ఇంకా ఇప్పటికీ ఏదైతే డిగ్రీలో ఉన్న 6th సెమిస్టర్ విద్యార్థులు ఇప్పటికీ ఇంకా ఎగ్జామ్స్ రాస్తున్నారు. మరి ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది? కొన్ని యూనివర్సిటీలు ఇప్పటికీ 6th సెమిస్టర్ ఎగ్జామ్స్ రాస్తున్నారు, 5th సెమిస్టర్ రిజల్ట్స్ రాలేదు. మరి వీటన్నింటినీ కూడా పరిశీలించి వెన్న విద్యార్థులకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా చూడాలని తెలియజేస్తున్నాం. అయితే ఈనాడు వార్తాపత్రికలు రాసిన వార్తలు అయితే ఇవి. మరి ఈనాడు వార్తాపత్రికలు రాసిన వార్తల గురించి మీరేమనుకుంటున్నారో మీ కామెంట్ రూపంలో తెలియజేయండి.